to the majorities are very key. ఎందుకంటే బంపర్ విక్టరీస్ వచ్చినప్పుడు అద్భుతమైన మెజారిటీలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మెజారిటీస్ ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం. మొత్తం 90,000 ప్లస్ మెజారిటీలు సాధించిన నియోజకవర్గాలు 3 మనకు కనిపిస్తున్నాయి. వాటిలో 2 విశాఖ జిల్లాకు చెందినవే. హైయెస్ట్ మెజారిటీ మనకి ఫస్ట్ గాజువాకలో నమోదైంది. పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్నాథ్ మీద 95,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. నంబర్ 2 ఇస్ భీమిలిలో గంటా శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ మీద 92,000 పైచిలకు మెజారిటీతో గెలిచారు. అండ్ ద థర్డ్ వన్ ఇస్ లోకేష్ మంగళగిరిలో లోకేష్ లావణ్య మీద 91,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో గెలిచారు. సో 90,000 ప్లస్ మనకి 3 నియోజకవర్గాలు ఉంటే 80,000 పైచిలకు మెజారిటీతో ఒక నియోజకవర్గం, 70,000 పైచిలుకుతో 6, 60,000 పైచిలకు 10 నియోజకవర్గాలు కనిపిస్తుంటే 50,000 పైచిలకు మెజారిటీతో 10 నియోజకవర్గాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ యు నో లాస్ట్ టైం 2019 లో 90 ప్లస్ వచ్చిన మెజారిటీ ఒకే ఒక స్థానం, అది సీఎం జగన్మోహన్ రెడ్డిది. సో ఈసారి హై అండ్ టాప్ అండ్ క్యాండిడేట్స్ కాకుండా గంటా శ్రీనివాస్కి అవంతి శ్రీనివాస్కి ఆఫ్ కోర్స్ లోకేష్ కొంచెం టాల్ లీడర్ అయినప్పటికీ కూడా విషయం ఏంటంటే లాస్ట్ టైం బాగా అదే నియోజకవర్గంలో ఓడిపోయారు పెద్ద డిఫరెన్స్ తోటి. అటువంటప్పుడు గెలిచేది ఏదో మినిమం మార్జిన్తో గెలుస్తారనుకుంటారు, కానీ 90 ప్లస్ లోకేష్కి సైతం ఇక్కడ వచ్చాయి. ఓకే, కమింగ్ టు ది చాలా క్లియర్ గా ఉంది. అని ఇందాక మనం అనుకున్నట్టు జగన్ ది 90,000 ప్లస్ నుంచి 60,000 ప్లస్ కేటగిరీలోకి వచ్చేసింది. ఓకే, ఇక మూవింగ్ ఆన్. 40,000 ప్లస్ ఉన్న మెజారిటీ ఉన్న నియోజకవర్గాలు 22, 30,000 ప్లస్ ఉన్నవి 30, 20,000 ప్లస్ ఉన్నవి 41, అండ్ 10,000 ప్లస్ ఉన్నవి 23, అండ్ 10,000 కంటే కింద మెజారిటీలు ఉన్నవి 17. అండ్ ఇవన్నీ కూడా కూటమి మెజారిటీ సాధించినవే. బికాజ్ కూటమి ఆల్మోస్ట్ 164 అంటే వాళ్ళవే కదా కూటమిలో. 11 మాత్రమే వైసీపీ ఉన్నాయి కాబట్టి ఈ మొత్తం అన్నీ కూడా కూటమి. అంటే కూటమి అటు ఇటుగా బొటాబొటీగా నెగ్గిన స్థానాలు చాలా తక్కువ. అసలు అలాంటి మెజారిటీ కాదు, అలాంటి విజయం కాదు, అసలు లేదు. 2019లో ఒక సర్ప్రైజింగ్ సెగ్మెంట్ గురించి చెప్తాను దీప్తి. కేవలం 25 ఓట్ల తేడాతోటి విజయవాడలో మల్లాది విష్ణు గెలిచారు. కేవలం 25. అలాగే కొన్ని ఇవ్వలేదు. అలాగే కొన్ని చోట్ల 1,000, 2,000, 5,000 కూడా కనిపించాయి. బట్ ఇప్పుడు నేను బిలో 10,000 అన్నవి అంత క్లోజ్ మార్జిన్ ఉన్నవి కాదు. అది 7,000, 6,000, 5,000 ఉన్నాయి, కానీ 1,000, 500, 200, 100, 25 అనేది అసలు ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా కనిపించట్లేదు. సో కూటమి మెజారిటీలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి ఈ నెంబర్స్ మనకి పరిస్థితిలో గెలుపులు ఎక్కడ ఇక్కడ నమోదు కాలేదు. దట్ ఈస్ ద రీజన్. నీకు ఆద్యంతం కూడా పోల్ జరుగుతూ ఉంటే, ఐ మీన్ కౌంటింగ్ జరుగుతూ ఉంటే ఫ్లిప్ అవ్వలేదు. ఒక రౌండ్కి వీళ్ళు రావడం, ఒక రౌండ్కి వాళ్ళు రావడం అవ్వలేదు. 2వ రౌండ్ 3వ రౌండ్లో మొదలెట్టిన లీడ్స్ చివరి వరకు అలాగే పెరుగుతూ పోయాయి తప్పితే ముందు వెనక్కి అవ్వలేదు. ఒకవేళ క్లోజ్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉంటే ఆ రౌండ్లో ఫలానా వాళ్ళు, ఈ రౌండ్లో ఫలానా వాళ్ళు అని చెప్పేవాళ్ళం, కానీ ఏ రౌండ్ కూడా అలా లేదు. కంటిన్యూస్